నాన్న వస్తున్నా. హలో హలో చైత్ర, నేను. ఎలా ఉన్నావు? చాలా సంవత్సరాలైంది కదా మనం మాట్లాడుకొని. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? అలానే ఉన్నావా, ఏమన్నా సెటిల్ అయ్యావా? నువ్వు సెటిల్ అయ్యావుగా? అవును, ఒక బాబు. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నేను చెప్పింది వింటావు కదా? వింటావు. ఇప్పుడు నీ కొడుకుని, నీ మొగుణ్ణి నువ్వే చంపాలి. నువ్వు చేస్తున్నావు, నువ్వే చేస్తున్నావు. ఎందుకు చైత్ర ఇంకా నేనంటే అంత పిచ్చి? ప్రేమించావు కదా, తప్పు చేసినా క్షమించలేను కదా. నువ్వు కూడా చచ్చిపో. పోలీసులు చేతగాని వాళ్ళని ప్రజలు అంటున్నారు, దానికి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ సార్. బాడీస్ ఎక్కడ? అక్కడ ఉన్నాయి. ఇలాంటి దినాల్లో మూడో మర్డర్ సార్. చిన్న బాబు అని కూడా చూడలేదు, చంపేశారు సార్. సార్ ఇద్దరు. ఇంకో బాడీ అక్కడుంది. సార్ ఇక్కడ 3 మర్డర్లు జరిగినాయి. కేసు ఏంటి? ఎవరినైనా సస్పెక్ట్ చేస్తున్నారా? సస్పెక్ట్ ఎవరు లేదు సార్, అలాగని విట్నెస్ కూడా ఎవరు లేదు సార్. ఫింగర్ ప్రింట్స్? వైఫ్ అండ్ హస్బెండ్ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు పొడుచుకుని చనిపోయారు సార్. చుట్టుపక్కల ఎవరినైనా ఎంక్వైరీ చేశారా? వాళ్ళలో గొడవలు ఎలా ఉండేవాళ్ళు? అదేం లేదు సార్, వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు సార్. అన్యోన్యత తెలుస్తూనే ఉంది. జాగ్రత్త దుర్గా, నువ్వు కూడా చాలా అన్యోన్యంగా ఉంటావు అనుకుంటా. అతి అన్యోన్యత ఆరోగ్యానికి హానికరం. నిజమే సార్, అన్యోన్యత గురించి మీరు నాకే చెప్పాలి సార్. నైట్ అయితే మా ఆవిడ ఫుల్ అడిగిద్ది, పొద్దున్న లేచి హ్యాంగ్ ఓవర్ అనిద్ది. నా బాధ ఎవరు చెప్పుకోవాలి? జోకులేసిన చాలే కానీ వెళ్ళి వాళ్ళు కాల్ చేసి చెక్ చేయి. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. ఎస్ సార్.
హలో. నీ పేరు ప్రతిభ, వైఫ్ ఆఫ్ రాజ్ కుమార్. నేను చెప్పింది వినపడుతుంది కదా? చేతును చంపానని రాజ్ కుమార్ నన్ను వెతుకుతున్నాడు. నా డీటెయిల్స్ పంపిస్తే చెప్తావు కదా? నా పేరు సూర్య, వింటున్నావు కదా? అవును. నేను చెప్పిన పేరుని మళ్ళీ ఇంకొకసారి చెప్పమ్మా. సూర్య. సూర్య. ఏది మళ్ళీ ఇంకోసారి చెప్పు. సూర్య. దట్స్ గుడ్. మాధవి, కూరగాయలు తీసుకెళ్ళు. ప్రతిభ, హెడ్ఏక్ ఉంది, కాఫీ పెడతావా? సరే సరే. ఏయ్, అసలే నా టెన్షన్లో ఉంటే నీ గోల్ ఏంటి? నువ్వెంత అలర్ట్గా ఉన్నావో చూద్దామని. సరే, వెళ్ళి కాఫీ పెట్టు. కోపంలో కూడా ముద్దొస్తున్నావు. హలో. సైకిల్ క్యాప్లో చావును తప్పించుకున్నావురా. నీ చావు కన్ఫర్మ్. రాయ్, 2.5 మర్డర్స్ చేసి చంగీస్ ఖాన్లా ఫీల్ అవ్వకు. దొరికిన రోజు నువ్వు నిలబడినా నిన్ను చూసి ఏం డ్యాన్స్ వేసాడరా అంటారు జనాలు. దొరకాలి. నేనేమో రాంగ్ రూట్లో వెళ్తున్నానారా నీకు దొరకడానికి? దేవుడు ఆడిన ఆటలోనే నేను ఓడిపోను. తప్పు చేసే ప్రతి ఎదవ ఇలాగే మాట్లాడతాడ్రా. పోనీ ఇంకో 10 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈ లోపు నన్ను ట్రేస్ చేయగలవేమో? పేరు యాస్మిన్, డోర్ నంబర్ 125 PL నగర్. చావుకే వణుకు పుట్టేటట్టు చంపుతారా? వీలుంటే కాపాడు. హలో. హలో. దుర్గా సార్, ఇందాక వచ్చిన కాల్ డీటెయిల్స్ ట్రేస్ చేశారా? చేయలేకపోయాను సార్. డిపార్ట్మెంట్లో ఉండి ఏం రా? ఛా! నగరంలో వరుస హత్యల్లో భాగంగా విజయవాడకు చెందిన దంపతులు చైత్ర, రవి మృతి చెందారు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ ఈ కేసును చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హైఫై న్యూస్. చేతును చంపానని రాజ్ కుమార్ నన్ను వెతుకుతున్నాడు. నా డీటెయిల్స్ పంపిస్తే చెప్తావు కదా? నా పేరు సూర్య. చైత్ర, విజయవాడ అమ్మాయి, మా పండుగాడి లవర్. పండుగ? వాడి పూర్తి పేరేంటి? సూర్య. వాడి ఫోటో కానీ నెంబర్ కానీ ఉందా? ఫోటో ఉంది, నెంబర్ లేదు. కాకపోతే మనం వాట్సాప్, ఫేస్బుక్లో ట్రై చేస్తే దొరుకుతుంది. అయితే వాడి ఫోటో నాకు వెంటనే పంపించు. సరే. దుర్గా, సార్, నీకు ఫోటో పంపించాను. ఓకే సార్. వాడి గురించి డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. అలాగే సార్. ఇంకో విషయం, ఇలాంటి కేసులు ఇంతకు ముందు జరగలేదో ఎంక్వైరీ చేయి.
మన పరిధిలో ఉన్న స్టేషన్లో చెప్తాను సార్. మన పరిధిలో కాదు, ఆంధ్ర తెలంగాణ మొత్తం నాకు కావాలి. అదేమన్నా సారా టెండరా మొత్తం మనకి ఇవ్వడానికి? పంచి పైలుంటే ఇంకా బాగుండేది దుర్గా. ముందు చెప్పిన పని చేయి. సూర్య అనే వ్యక్తి ఏ అమ్మాయికి తెలిసినా ఆ అమ్మాయి పూర్తి డీటెయిల్స్, ఫొటోస్ నాకు కావాలి. అర్థమైందా? ఓకే సార్. యాస్మిన్ అంటే మీరేనా? అవును. ఇంతకీ మీరెవరు? పోలీస్ డిపార్ట్మెంట్. లోపలికి రావచ్చా? రండి. సూర్య అనే వ్యక్తి నుంచి మీకు థ్రెట్ ఉంది, మీకు తెలుసా? లేదండి, అతనెవరో కూడా నాకు తెలియదు. అతని పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. ఒకసారి బాగా ఆలోచించుకోండి. మీ స్కూల్లోనో మీ కాలేజీలోనో మీ క్లాస్మేట్ అయి ఉంటాడు. లేదండి, నేను ఉర్దూ మీడియమే చదివాను. అతనెవరో నాకు అస్సలు తెలీదు. ఈ ఫోటోలో వ్యక్తిని మీరు ఎప్పుడైనా ప్రేమించారా? పోనీ అట్లీస్ట్ ఎక్కడైనా చూసారా? బహుశా మీరు పొరపాటు పడినట్టున్నారు. అతనెవరో నాకు తెలియదండి. హౌస్ నంబర్ 125, పేరు యాస్మిన్, మీరే కదా? అవును. సో లెట్ మీ ప్రొటెక్ట్ యూ అండ్ యువర్ హస్బెండ్. హాయ్ ఇతను మా బంధువుల అబ్బాయి. ఇంటర్వ్యూ ఉందని వచ్చాడు. రేపు మార్నింగే వెళ్ళిపోతాడు. నేను ఇప్పుడే వస్తాను. ఏదో మాట్లాడాలన్నారు, ఏమైనా ప్రాబ్లమా? ఇందాక ఒక ఫోటో చూపించారు కదా, సరిగ్గా చూడలేదు. ఇంకోసారి చూపిస్తారా? అసలు ఇతను ఎవరో నాకు తెలీదు. మీరు చూపించినప్పుడే చూశాను. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ రాత్రి సంబంధం? రాయ్ బాబు, ఈ మెసేజ్ ఏంటి? ఇతను పోలీస్ అండి, మనకి హెల్ప్ ఆహా. చేయడానికి. ఆహా, బాగా బరి తెగించేశారే. అంటే నన్ను చంపేసి మీ ఇద్దరు బాగా... రాయ్, నేను ఆ మెసేజ్ పంపించలేదు, నా మాట విను.
రాయ్ రాయ్ నిన్నెవడు ఆడేసినాడు నాకు బాగా తెలుసురా. మర్యాదగా అమ్మాయిని వదిలే, లేకపోతే నా కొడుకు కాల్చి పడదొప్తా. ఆహా. వదిలే, నిన్నే వదిలే. హలో. నేను చేయాలనుకున్న పని నువ్వు చాలా ఈజీగా చేసావురా. అమ్మాయి మాత్రమే నా అకౌంట్, దాని మొగుడు నీ అకౌంట్. కనపడకుండా చంపడం కాదురా, దమ్ముంటే నా ముందుకురా. మనందరినీ చంపే భగవంతుడు కూడా కనబడ్డ చిట్టి. అలాని భగవంతుని తిడతామా? పూజిస్తాం కదా. నువ్వు దొరకాలని అదే భగవంతుని కోరుకుంటున్నా. బ్రతకడానికి ప్రాధేయపడాలి నువ్వు. ఆశ ఊపిరిగా బ్రతుకుతున్నారా అంతా. పండు, సూర్య, ఇంకెన్ని పేర్లు ఉన్నారా నీకు? కంగారు ఎందుకురా, అన్ని పేర్లు చెప్తా. ఎలాగా నేను కలుస్తున్నాగా, పైగా నీ మ్యారేజ్ యానివర్సరీ. కలవకుండా ఎలా ఉంటాను? గిఫ్ట్ ఏం కావాలి? నువ్వేం అడిగినా ఇచ్చేస్తా. నీ ప్రాణం. నో 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 నో, అట్లీస్ట్ నీ ప్రాణం అడుగుంటే బతికేవాడివిరా. కారులో షికారికెళ్ళే. గుడ్ మార్నింగ్ సార్. ఎంతవరకు వచ్చింది కేసు? ఫాలో అప్ చేస్తాం సార్. అది హలో ఏంట్రా మీ సార్ ఫోన్ ఎత్తట్లేదు? ఒకసారి ఇవ్వు ఫోను. మేడం సార్. హలో. నిన్నటి నుంచి ఇంటికి రావట్లేదు. ఈరోజు మన యానివర్సరీ, అది తెలుసా మీకు? అమ్మ నాన్న వచ్చారు, వెళ్ళి పికప్ చేసుకోండి. వస్తున్నా. చైత్ర, యాస్మిన్ కాదురా, ఇంకెవరో ఉన్నారు. ఎవరో? సూర్య నా బాయ్ ఫ్రెండ్ అని 5 కిలోమని చెప్పారు. ఎవరిని పట్టుకుందాం? అయినా నాకు డౌట్ సార్, వాడు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? మీరు వాడు ఈగో ఎక్కడో హట్ చేసి ఉంటారు సార్. వాడిని నేను ఎందుకు ఎలుగుతారా? కనపడితే కాల్చి పడదొప్తా. ఆ మాట విని ఉంటాడు, అందుకే వాడు మనకు కనపట్ల. హలో హలో. ఓ సార్ ఫోన్. హలో. నా పేరు నీలిమా అండి. నన్ను చంపేస్తానికి కాల్స్ వస్తున్నాయి. సూర్య అనేవాడు మీకు తెలుసా? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అబ్రహాం అనుకుంటా సార్. వాడి ఫోటో ఉందా? వాడి డీటెయిల్స్ తెలుసా? నాకు వెంటనే పంపించండి. వీడి పేరు అబ్రహం కాదు, సూర్య. సరే, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నాకు వెంటనే లొకేషన్ పంపించండి. ఆ అమ్మాయి లొకేషన్ పంపిస్తే నాకు వెంటనే ఫార్వర్డ్ చేయి. సార్ పంపాను. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణి స్వయం. నా పేరు నీలిమా అండి. నన్ను చంపేస్తానికి కాల్స్ వస్తున్నాయి. సూర్య అనేవాడు మీకు తెలుసా? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అబ్రహాం అనుకుంటా సార్. ఇదేదో గ్యారేజ్ లా ఉంది సార్. వస్తున్నారుగా?
కూర్చో కూర్చో. నేను చేస్తున్న మర్డర్లన్నీ సీరియల్ మర్డర్స్ కావు. నాకు నచ్చి నేనే చేశాను. ప్రేమించేటప్పుడు అమ్మా నాన్నలు గుర్తురాని అమ్మాయిలు అదే అమ్మా నాన్నల కోసం ప్రేమించడం మోసం చేస్తారు. అలాంటి అమ్మాయిలు చంపడంలో తప్పే లేదు. అందుకే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బ్రెయిన్లో ఎంటర్ అయ్యి ఎవరి కోసమైతే నన్ను వదులుకున్నారో వాళ్ళతోనే చంపించా. అయినా నేనెందుకు చంపుతున్నానో నీకు తెలియాలిగా. నేను ప్రేమించిన అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుని వదిలేసావు. పిచ్చిది, నన్ను వదిలేసింది లోకాన్నే వదిలేసింది. మీ కానిస్టేబుల్ ఎప్పుడో చంపేస్తుంటాడు. చంపేసావా? మీ లేడీస్ చెప్తేనేగా పండు నా ఫ్రెండు మన పని ఈజీ అయిపోయింది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. 1 2 కథ మొత్తం వాడే చెప్పేస్తే హీరో అయిపోతాడు కదా. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇమ్రాన్ ఇమ్రాన్ ఇమ్రాన్. నీకు తెలిసి 3 మర్డర్స్, నీకు తెలియకుండా 7 మర్డర్స్. బైరాగి బైరాగి నడిచే నిప్పుల కొలిమి, బైరాగి బైరాగి పంతం బదలని బైరాగి, బైరాగి బైరాగి నడిచే నిప్పుల కొలిమి, నయానికి నయనానికి నువ్వే కదరా ఆసామి, గుండు సూదులు గుచ్చిన గుండె ఆవేదన, శబ్దాల శంఖం పూరించిన మృత్యువు ఆలాపన, రాక్షస గుణమే బైరాగి, రావణ రూపం బైరాగి, తరిమే మృత్యువు బైరాగి, రాజ్యం నీదే బైరాగి, రాక్షస గుణమే బైరాగి, రావణ రూపం బైరాగి, తరిమే మృత్యువు బైరాగి, రాజ్యం నీదే బైరాగి, బైరాగి 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 బైరాగి.